ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఉత్తర పర్వతాల వరకు అయితే నేర్చుకున్నాం కదా అండి. భారతదేశం భౌతిక స్వరూపాల్లో ఉనికి ఎలా ఉంటుంది, దాని యొక్క భౌతిక స్వరూపాలు ఏంటి, అవి ఎన్ని ఉన్నాయి, సో అందులో మొదటిది ఏంటి, దాని గురించి అయితే డీటెయిల్గా మనం లాస్ట్ వీడియోలో అయితే నేర్చుకున్నాం. అంటే ఉత్తర పర్వతాలు ఈ హిమాలయాస్లో చూసుకుంటే ఉత్తరం సైడ్ దక్షిణం సైడ్కి ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, ఉన్నత హిమాలయాలు, మధ్య అలాగే పర్వత పాద హిమాలయాలు. ఇది చూసుకుంటే మనకి ఏంటంటే ఉత్తరం దక్షిణంగా ఉండే భాగాలు. మరి ఇక్కడ ఉండేవి చూసుకుంటే తూర్పు పడమరలుగా ఉండే డివైడ్ అయ్యి తూర్పు పడమరలుగా ఉండే హిమాలయాస్. సో కంప్లీట్గా లాస్ట్ వీడియోలో మనము అయితే నేర్చుకున్నాం కదా. ప్రజెంట్ వచ్చేసి గంగా సింధు మైదానం అంటే ఏంటి, దక్కన్ పీఠభూమి, అలాగే తీర మైదానాలు, ఈ మూడు కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా నాతో ఫీడ్బ్యాక్లో కామెంట్లు అయితే చెప్పండి. మీకు నచ్చింటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్గానే ఉంటే మెంబర్షిప్గా జాయిన్ అవ్వండి. సో లేట్ చేయకోకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. చాలా మరి చూడండి, గంగా సింధు మైదానము సెకండ్ది వచ్చేసి గంగా సింధు మైదానం. ఈ మైదానాలు చూసుకుంటే హిమాలయ పర్వతాలు దక్కన్ పీఠభూమి మధ్యలో లోతట్టు ప్రాంతాలు అయితే ఏర్పడతాయి. హిమాలయ పర్వతాలు దక్కన్ పీఠభూమి మధ్యలో ఉండే లోతట్టు ప్రాంతంలో ఈ గంగా సింధు మైదానాలు అనేవి ఏర్పడతాయి. ఈ హిమాలయ పర్వతాల నుండి ప్రవహిస్తున్న జీవ నదులు, సో ఈ హిమాలయ పర్వతాల నుండి ప్రవహిస్తున్న నదులు ఏంటి, గంగా, సింధు, బ్రహ్మపుత్ర, వీటి ఉపనదులు. అదేవిధంగా దక్కన్ పీఠభూమి నుండి ప్రవహిస్తున్న కొన్ని నదులు ప్రతి సంవత్సరం ఏం చేస్తాయంటే ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ఒండ్రు మట్టిని తీసుకొచ్చి ఈ లోతట్టు ప్రాంతంలో నిక్షేపం చేయడం వల్ల ఈ లోతట్టు ప్రాంతం ఉంటుంది కదా, విశాలమైన ఒండ్రు మట్టి మైదానంగా ఏర్పడుతుంది. సో లక్షల టన్నుల ఉండే ఈ ఒండ్రు మట్టి అనేది లోతట్టు ప్రాంతంలో ఒక్కోసారి నిక్షేపం చేస్తుంది. సో ఆ నిక్షేపం అయినది విశాలమైన ఒండ్రు మట్టి మైదానంగా అయితే ఏర్పడుతుంది. ఈ మైదానము తూర్పు పడమరలుగా అయితే విస్తరించి ఉంటుందండి. ఈ మైదానం వచ్చేసి తూర్పు పడమరలుగా అయితే విస్తరించి ఉన్నది. పశ్చిమాన చూసుకుంటే సింధు నది, అంటే వెస్ట్ సైడ్ వచ్చేసి సింధు నది నుండి తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు అయితే వ్యాపించి ఉన్నది. ఇంతటి సువిశాలమైన మైదానము సుమారుగా ఎన్ని చదరపు కిలోమీటర్స్ ఉందో చూడండి. ఇక్కడ 7,50,000 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ గంగా సింధు మైదానము ఎన్ని చదరపు కిలోమీటర్స్ ఉందా అండి, 7,50,000 చదరపు కిలోమీటర్స్ విస్తీర్ణమైంది ఉంది. ఈ మైదానం పొడవు చూడండి, దీని యొక్క పొడవు చూసుకుంటే 3,500 కిలోమీటర్స్, వెడల్పు వచ్చేసి 200 నుండి 500 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ వెడల్పు వచ్చేసి మనం 200 నుండి 500 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది కదా. ఈ మైదానంలోనే అలాగే ఒండ్రు మట్టి అనేది 300 నుండి 18 మీటర్ల లోతు వరకు అయితే వ్యాపించి ఉందండి. సో ఇక్కడ ప్రింట్ అనేది సరిగ్గా లేదండి, 1800 మీటర్స్ లోతు వరకు అయితే వ్యాపించి ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఒక అంచనా అనేది వేశారు. దాని యొక్క లోతు ఎన్ని మీటర్స్ వరకు ఉంటుందంట, 300 నుండి 1800 మీటర్స్ వరకు అయితే ఉంటుందని వీళ్ళు అంచనా వేశారు. ఈ మైదానము పడమర నుండి తూర్పుకు వాలినట్టుగా కనిపించిన దీని సరాసరి వాలు చాలా వరకు సమతల మైదానంగా మాత్రమే అయితే ఉంటుంది. మరి ఈ ప్రాంతంలోని మెత్తటి కొత్త ఒండ్రు మట్టి అల్యూవియల్ సాయిల్స్ ఉంటాయి కదా, ఈ ఒండ్రు మట్టి ప్రాంతాలు వచ్చేసి ఖాదర్గాను, అంటే నవీన ఒండ్రు మట్టి ప్రాంతాలు వచ్చేసి ఖాదర్గాను, పాత ఒండ్రు మట్టి ప్రాంతాలు వచ్చేసి బంగార్గాను. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా, ఓకేనా. పాతది ఒండ్రు మట్టి వచ్చేసి బంగార్, కొత్త ఒండ్రు మట్టి వచ్చేసి ఖాదర్, ఇలా పిలుస్తున్నారు. మరి ఇక్కడ చూడండి, మన భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం కదా. సో ఈ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి పురాతన కాలం నుండి ఈ ప్రాంతం అనేది అధిక జనసాంద్రత ప్లస్ నాగరికత పరంగా కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, దక్కన్ పీఠభూమి. ద్వీపకల్ప భారతదేశంలోనే అత్యధిక భాగాన్ని దక్కన్ పీఠభూమి అనేది ఆక్రమించున్నది. ఈ భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారము భారతదేశంలోని ద్వీపకల్ప భూభాగంలోని దక్కన్ పీఠభూమి కదలికలు లేని పురాతనమైన ఒక భూభాగం. భారతదేశంలో ఈ శాస్త్రజ్ఞుల ప్రకారం చూడండి, భారతదేశంలోని ద్వీపకల్ప భూభాగం ఉంటుంది కదా, సో ఆ భూభాగంలోని ఈ దక్కన్ పీఠభూమి ఏమైంది, కదలికలు లేని ఒక పురాతనమైన భూభాగం. ఈ పీఠభూమి ఎలా ఉంటుందంటే
పురాతన స్ఫటిక శిలలతోనూ ప్లస్ రూపాంతర శిలలతోనూ అగ్నిశిలలతో ఆవరించి ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఈ పీఠభూములు ఎక్కడ ఉంటాయి? మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలానే మధ్యప్రదేశ్లో ఎక్కువగా ప్రధానంగా అయితే విస్తరించి ఉన్నాయి. సో మన స్టేటు అలాగే ఈ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్లేసెస్ అంటే ఇలాంటి స్టేట్స్లో ప్రధానంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఈ పీఠభూమి చూడండి మెయిన్గా కఠిన శిలలతో అయితే ఉంటుంది. కఠినమైన శిలలు అయితే ఏర్పడుతుంది. ఉత్తరము దక్షిణము చూసుకుంటే 1600 కిలోమీటర్స్, అలాగే తూర్పు పడమరలుగా చూసుకుంటే 1400 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. సో చూడండి, ఈ దక్కన్ పీఠభూమి ఉత్తరం దక్షిణం ఎంత అండి? 1600 కిలోమీటర్స్. ఉత్తరం దక్షిణం 1600 కిలోమీటర్స్. మరి ఈస్ట్ ఆర్ వెస్ట్ వచ్చేసి 1400 గుర్తుపెట్టుకోవాలి. దక్కన్ పీఠభూమి వచ్చేసి ఉత్తరం దక్షిణం 1600, తూర్పు పడమర చూసుకుంటే 1400 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. అలాగే దీని షేప్ దీని ఎలా ఉంటుందంటే చూడడానికి ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంటుంది. ఈ దక్కన్ పీఠభూమి అనేది త్రిభుజాకార రూపంలో అయితే ఉంటుంది. ఈ పీఠభూమి తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు అనే సరిహద్దులతో అయితే కలిగి ఉంటుంది. ఈ పీఠభూమికి ఉత్తరం వైపున చూసుకుంటే వింధ్య, సాత్పురా, అజంతా, ఆరావళి పర్వతాలు సరిహద్దులుగా అయితే ఉన్నాయి. అండ్ మనకు మేఘాలయ రాష్ట్రంలో చూడండి, మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ పీఠభూమి కూడా సేమ్ ఈ దక్కన్ పీఠభూమి లాగానే పురాతన శిలలతో అయితే నిండి ఉంటుంది. మేఘాలయ స్టేట్లో షిల్లాంగ్ పీఠభూమి కూడా దక్కన్ పీఠభూమి లాగానే పురాతన శిలలతో అయితే నిండి ఉంటుందండి. ఈ పశ్చిమ అంచున పీఠభూమి అనేది ఎక్కువ వాలు కలిగి ఉండి పశ్చిమ కనుమలు అనేవి ఏర్పడ్డాయి. సో ఈ పశ్చిమ కనుమలు వచ్చేసి అరేబియా తీరం వెంబడి ఉత్తర దక్షిణాలుగా అయితే ఏర్పడ్డాయి. పశ్చిమ కనుమలను వివిధ రాష్ట్రాలతో వివిధ రకాలుగా అయితే పిలుస్తారు. అందులో మహారాష్ట్రలో చూసుకుంటే సహ్యాద్రిలని, తమిళనాడులో వచ్చేసి నీలగిరిలు, అలాగే కేరళలో వచ్చేసి అన్నమలై. సో ఈ అన్నమలై అండ్ కాడమాప్ కొండలు అనేసి కూడా పిలుస్తారండి. పశ్చిమ కనుమలు తూర్పుగా ఎక్కువ ఎత్తు కలిగి ఉన్నాయి. ఈ అన్నమలై అనే శిఖరము పశ్చిమ కనుమల కల్లా ఎత్తైనది. ఈ అన్నమలై అనే శిఖరము పశ్చిమ కనుమల కల్లా ఎత్తైనది. అండ్ ఉదగమండలం అంటే మన ఈ ఊటీ అనే ప్రాంతం కూడా ప్రజెంట్ మనకు ఎక్కువగా టూరిస్ట్ ప్లేసెస్కి అయితే గుర్తింపు అయితే పొందింది. అలాగే దొడబెట్ట నెక్స్ట్ రెండవ ఎత్తైన శిఖరం. ఫస్ట్ వచ్చేసి ఈ అన్నమలై అండ్ సెకండ్ వచ్చేసి దొడబెట్ట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఈ దక్కన్ పీఠభూమి తూర్పు వైపుగా వాలి ఉండి తక్కువ వాలు అనేది కలిగి ఉంటుంది. దక్కన్ పీఠభూమి తూర్పు వైపుకు వాలి ఉండి తక్కువగా ఉండే వాలు అనేది కలిగి ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే ఈ పీఠభూమి తూర్పు భాగం ఇక్కడ ప్రవహిస్తున్న నదుల వల్ల డివైడ్ అయ్యి ఉంటుంది. ద్వీపకల్ప భారతదేశంలోని ప్రముఖ నదులైన గోదావరి, కృష్ణ, మహానది, కావేరి పశ్చిమ కనుమలలో పుట్టి దక్కన్ పీఠభూమి గుండా ప్రవహించి తూర్పు కనుమ గుండా బంగాళాఖాతంలో అనేవి కలుస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, ద్వీపకల్ప భారతదేశంలో ప్రముఖ నదులు ఏంటి? గోదావరి, కృష్ణ, మహానది, కావేరి. సో ఈ నదులన్నీ ఏం చేస్తున్నాయంటే దక్కన్ పీఠభూమి గుండా వెళ్ళి తూర్పు కనుమ గుండా బంగాళాఖాతంలో అనేవి కలుస్తున్నాయి. ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు అవిభజాత శ్రేణులు కావు. దక్షిణానికి పోయే కొద్దీ అవి సన్నబడుతుంటాయి. తూర్పు పశ్చిమ కనుమలు దక్షిణానికి పోయిన కొద్దీ సన్నబడుతూ దగ్గర పడుతూ మైసూరుకు దక్షిణంగా నీలగిరి కొండలతో అయితే కలుస్తున్నాయి. సో ఈ ప్రాంతంలో ఉండేది దొడబెట్ట. అండ్ దక్కన్ పీఠభూమి వచ్చేసి కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి ప్రకృతి శక్తుల ద్వారా అయితే శిథిలమైంది. కాబట్టి ఈ పీఠభూమిలో ప్రవహించే నదులు అనేక భాగాలుగా విభజించాయి. ఈ పీఠభూమిలో ప్రవహించే నదులు కొన్ని పశ్చిమం వైపుకు మరికొన్ని తూర్పు వైపుకు అయితే ప్రవహిస్తున్నాయి. వింధ్య, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తున్న నర్మదా, సాత్పురా, అజంత పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తున్న తపతి నదులు పశ్చిమ వైపుకు అయితే ప్రవహిస్తున్నాయి. అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి. ఈ వింధ్య, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తున్న ఈ నర్మదా, సాత్పురా, అజంత పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తున్న తపతి నదులు పశ్చిమం వైపుకు అయితే ప్రవహిస్తున్నాయి. సో ఇక్కడ ఉండే నదులన్నీ కూడా పశ్చిమ వైపుగానే ప్రవహిస్తున్నాయి. పశ్చిమ కనుమలలో పుట్టిన గోదావరి, కృష్ణ, మహానది,
అంటే ఈ మైకాల్ కొండలు ఉంటాయి కదా, ఈ కావేరి నదులు కూడా తూర్పు వైపుకు ప్రవహిస్తున్నాయి. ఇవేమో పశ్చిమ వైపుకు, ఇవి చూసుకుంటే తూర్పు వైపుకు. పడమటి కనుమలలో ఉన్న అగ్ర శ్రేణి భాగము దక్కన్ పీఠభూమిలో ముఖ్యమైన జల విభాజక క్షేత్రము. అండ్ ఇక్కడ చూడండి, ఈ కనుమల నుండి తూర్పుకు ప్రవహిస్తున్న నదులు డెల్టా ఏర్పరిచి సారవంతన భూములు అనేవి ఏర్పడడానికైతే దోహదపడుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతాలు వ్యవసాయానికి చాలా అనుకూలమైన ప్లేసెస్. సో ఈ దక్కన్ పీఠభూమి అనేది వ్యవసాయానికి చాలా అనుకూలమైన ప్రాంతాలు. అయితే పశ్చిమ కనుమలు సముద్ర తీరం కన్నా చాలా ఎత్తుగా ఉండడం వల్ల పశ్చిమానికి ప్రవహిస్తున్న నర్మదా, తపతి నదులు ఎటువంటి మైదానాలు కానీ డెల్టాలు కానీ ఏర్పరచలేవు. అండ్ లాస్ట్ వన్ చూడండి, తీర మైదానాలు. ఈ దక్కన్ పీఠభూమి తూర్పు పశ్చిమ వైపులా సన్నటి తీర మైదానాలు అయితే కలిగి ఉంటుంది. పశ్చిమ తీర మైదానము గుజరాత్ రాష్ట్రం తీరం నుండి కేరళ రాష్ట్రం తీరం వరకు అయితే విస్తరించింది. పశ్చిమ తీర మైదానము గుజరాత్ నుండి కేరళ రాష్ట్రం వరకు అయితే విస్తరించింది. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇది 1500 కిలోమీటర్స్ అయితే ఉంది. బట్ అయితే ఈ తీరము చాలా తక్కువగా వెడల్పు అయితే ఉంది. చూడండి, 10 నుండి 25 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఈ తీరంను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో అయితే పిలుస్తారు. మహారాష్ట్రలో కొంకణ్ తీరం అని, గోవాలో చూసుకుంటే గోవా అని, కర్ణాటకలో చూసుకుంటే కెనరా, కేరళలో మలబార్, ఇలా రకరకాలుగా అయితే పిలుస్తారు. మహారాష్ట్రలో ఏంటంటే కొంకణ్, గోవాలో గోవా, కర్ణాటక కెనరా, కేరళలో మలబార్, ఇలా పేర్లతో పిలుస్తారు. ఈ తీర మైదానంలో ఎక్కువ సంఖ్యలో నది ముఖములు అయితే ఉంటాయి. అందులో మెయిన్గా ఏంటంటే నర్మది, తపతి, ఇవి నది ముఖాలు. అండ్ అదేవిధంగా ఈ తీరం ముఖ్యంగా మలబార్ తీరం నుండి ఉప్పు నీటి సరస్సులకైతే ప్రసిద్ధి. వీటినే లాగున్ సరస్సులు అంటారు. సో ఈ మలబార్ తీరం ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి కదా, వాటిని మనము లాగున్ సరస్సులు అని అంటారు. అండ్ వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే ఇక్కడ అష్టముడి, వెంబనాడు సరస్సులు. తూర్పు తీర మైదానము పశ్చిమ తీరం కంటే ఎక్కువ వెడల్పు అయితే ఉన్నాయి. ఈ సమతల మైదానం దీని సరాసరి వెడల్పు చూడండి. ఇక్కడ మనం చూడండి, మీరేం నేర్చుకున్నారు? ఇక్కడ పశ్చిమ తీర మైదానం, ఇక్కడ చూసుకుంటే పశ్చిమ తీర మైదానం, ఇది తూర్పు తీర మైదానం, కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది పశ్చిమాన, ఇది తూర్పు మైదానం. ఈ తూర్పు తీర మైదానం పశ్చిమ తీరం కంటే ఎక్కువ వెడల్పు అయితే ఉంది. ఇక్కడ చూడండి, వెడల్పు అనేది తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, వెడల్పు అనేది ఎక్కువగా ఉంది. అండ్ సమతల మైదానం సేమ్ యాజ్ యూజువల్. మరి సరాసరి వెడల్పు చూడండి, 120 కిలోమీటర్స్ ఉంది. అక్కడ ఎంత ఉంది? 10 నుండి 25 కిలోమీటర్స్ జస్ట్. ఇక్కడ చూసుకుంటే 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ తీరానికి వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు అనేసి పిలుస్తారండి. అందులో పశ్చిమ బెంగాల్లో చూడండి వంగతీరం, పశ్చిమ బెంగాల్లో వంగతీరము, ఒరిస్సా వచ్చేసి ఉత్కల్, ఒరిస్సాలో ఉత్కల్, ఉత్తర ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు, తమిళనాడులో కోరమాండల్, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ ఒరిస్సా తీరంలోని చిలకా సరస్సు, చిలకా సరస్సు ఉప్పు నీరు సరస్సు అండి. సర్కార్ తీరంలోని కృష్ణా గోదావరి డెల్టాల మధ్య గల మంచినీరు కొల్లేరు సరస్సు, ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో గల పులికాటు ఉప్పు నీటి సరస్సు ఇందులో ముఖ్యమైన సరస్సులు. ఈ తీర ప్రాంతము మళ్ళీ 4 ప్రధాన డెల్టాలకు నిలయమై వ్యవసాయ రంగానికి చాలా అనుకూలమైన చెప్పవచ్చు. సో ఇదండి ఫస్ట్ లెసన్కి. సో ఫస్ట్ లెసన్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే భౌతిక స్వరూపాలు, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో ఉత్తర పర్వతాలు అంటే ఏంటి, గంగా సింధు మైదానం అంటే ఏంటి, ద్వీపకల్ప పీఠభూమి అంటే తీర మైదానాలు, వీటి అన్నిటి గురించి అయితే కంప్లీట్గా అయితే నేర్చుకున్నామండి. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మన క్లాసెస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.